ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. ప్రియులారా, ప్రభు పేరట మీకు అడ్వెంట్ శుభాలు అందజేస్తా ఉన్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు, బంధుమిత్రులకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. మంచిదండి. మరి క్రిస్మస్ పండుగ మన ముందు ఉన్నది, మన కళ్ళల్లో కనిపిస్తుంది. మన హృదయాలు సంతోషముతో నింపబడి ఉంది. క్రిస్మస్ పండుగ ఎంత త్వరగా వస్తుంది, ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం. ఈ ఆలోచనలతో మనం చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాం కదా. మంచిదండి, అటువంటి సంతోషం సదాకాలం ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. మన వాక్యాంశం పశువుల తొట్టి. ప్రియులారా, ఈ యొక్క క్రిస్మస్ కాలంలో పాత్రలు, ప్రాముఖ్యమైన పాత్రల కొరకు ధ్యానం చేస్తున్నాం. ఈ ఉదయకాలము పశువుల తొట్టి కొరకు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు
దేనికిది సాదృశ్యంగా ఉంది? పశువుల తొట్టే అనే మాట ఇంగ్లీష్‌లో మ్యాన్జర్ అనేసి వాడబడుతున్నది. ఏమండి పశువుల తొట్టి ఎక్కడ ఉంటుంది? ఒకసారి ఆలోచన చేస్తే పశువుల పాకలో ఉంటది. ఇంకొంచెం మనం తెలుగులో మనం మాట్లాడుకోగలిగితే గొడ్ల చావిడి అని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే గొడ్లు అనే ఆ పర్యాయ పదం పశువులు. పశువులు శాలలో పశువులు ఉంటాయి. పశువుల శాలలో పశువుల తొట్టి ఉంటుంది. నిన్న సత్రము కొరకు ధ్యానం చేసాం. ఈవేళ పశువుల తొట్టి. ప్రియమైన వారలారా, ఈ పశువుల తొట్టి దేనికి సాదృశ్యంగా ఉంది అని ఆలోచన చేస్తే పాపపు లోకానికి సాదృశ్యంగా ఉందండి. మానవుని యొక్క పాపపు జీవితానికి సాదృశ్యంగా ఉందండి. మానవుల యొక్క చీకటి బ్రతుకులకు సాదృశ్యంగా ఉందండి. చూసారా? దేవుని కుమారుడా, పరలోకములో ఉండవలసినటువంటి దేవుని కుమారుడు ఆయన భూలోకములో జన్మించాడా? పాపులను వెదకి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడా? ఈ మాటలు అన్నీ చెప్పుకుంటాం కదండి మనం. కానీ లోకము క్రీస్తు ప్రభు వారికి ఎక్కడ స్థానం ఇచ్చింది అని ఒక్కసారి ఆలోచన చేద్దాం. నిన్ను రక్షించటానికి వచ్చినటువంటి యేసయ్య ఆయన పరలోక భాగ్యము, పరలోక వారసత్వాన్ని కలిగినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ఆయన మనలను హెచ్చించటానికి, కాపాడటానికి, రక్షించటానికి భూలోకానికి వస్తే ఆ పశువుల పాకలో ఉన్నటువంటి పశువుల తొట్టే శరణ్యమైనదా? ఎంత విచారకరం ప్రియులారా. మరొక సంగతి లేక మరొక రహస్యాన్ని మనం ఒకవేళ ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేయగలిగితే కొన్ని సత్యాలు. దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు ఆయన ఎక్కడో రాజ్యభవనాలలో ఆయన జన్మిస్తే ఆయన దర్శనం పేదసాదలకు అందేది కాదు, కలిగేది కాదు. కాబట్టి ఆయన జననము చాలా విచిత్రంగా ప్రజలకు అందుబాటులో ఉండటానికి అనే మాట లేఖనానుసారముగా ఆలోచన చేస్తే ఆయనకు ఇమ్మానుయేలు దేవుడు అని నామకరణం చేయబడింది. ప్రజలతో ఉండటానికి, ప్రజల మధ్య ఉండటానికి ఆయన జన్మించాడండి. లోకములో ఒకవేళ విసర్జించబడినటువంటి పాపులమైనటువంటి మనలను ప్రేమించి ఈ పాపపు హృదయాలకు, పాపపు జీవితానికి, పాపపు లోకానికి సాదృశ్యంగా జీవిస్తున్నటువంటి మనకు ఆయన మన జీవితాల్లో ఆయన జీవించాడు. దానికే సాదృశ్యంగా పశువుల తొట్టి. పశువుల తొట్టి ఒకవేళ అది ఎంత క్లీన్ చేయాలి, ఎంత క్లీన్గా ఉంచాలి అని అనుకున్నప్పటికీ కూడా ఆ పశువులతో లేక ఇంకొంచెం మనం క్లియర్గా మాట్లాడుకుంటే పశువులు వేసే ఫీకల్ మ్యాటర్ అంటాం, పేడతో, లేకుంటే అది విసర్జించే మూత్రముతో ముక్కు మూసుకోగలిగినటువంటి దుర్వాసనతో నింపబడినటువంటి పశువుల పాక
ఆ పశువులు తొట్టిలో వేసినటువంటి ఆ మేత లేక గడ్డి ఆ పశువులు తిని మిగిల్చి దాన్ని విడిచిపెట్టే ఆ దుర్భరమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా యేసు ప్రభు అటువంటి పాపపు భూయిష్టమైన లోకములో పాప భూయిష్టమైన మన జీవితాల్లో ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడని చెప్పటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన పశువుల తొట్టిని కూడా ప్రేమించాడని చెప్పటానికి, పాపులను ప్రేమించడానికి ఆయన వచ్చాడని చెప్పటానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను ప్రియులారా. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో ఏదైతే లోకము మనలను విసర్జిస్తూ ఉన్నదో, లెట్ మీ అండర్స్టాండ్ మీ, ఏదైతే లోకము మనలను విసర్జిస్తూ ఉన్నదో, ఎందుకంటే నాలాంటి వ్యక్తులను కొంతమంది విసర్జిస్తూ ఉంటారు. విసర్జించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ విసర్జించిన పాత్రలను ఆయన బలంగా వాడుకుంటానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆయనకు కావలసింది ఘనమైన పాత్రలు కాదు, విరగొట్టబడిన పాత్రలు, నలుగుగొట్టబడిన పాత్రలు, విసర్జించిన పాత్రలు, అయోగ్యమైన పాత్రలు. మనం పాట జ్ఞాపకం చేసుకుంటే దయచేసి మనసులో పాడుకున్న కుమ్మరి, ఓ కుమ్మరి జగత్పతి దారి, పనికి రాని పాత్రను, పగిలిన పాత్రను. ఇట్స్ ట్రూ ప్రియులారా, నా జీవితంలో టోటల్గా ఐ మస్ట్ బిలీవ్, నేను నమ్ముతాను పనికి రాని పాత్ర, పగిలిన పాత్ర. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ నా వలె ఎవరైనా ఉంటే నిరాశపడవద్దు. నిన్ను కోరుకుంటున్నాడు ఈ ఉదయకాలం. పశువుల తొట్టిలో ఏ బర్త్డే బేబీని పరుండబెట్టారు, పశువుల పాకలో సెలబ్రేట్ చేసుకోరు, సత్రములో ఉండాలని ఆశపడరు. కానీ ప్రభు వాటన్నిటికీ ఎన్నిక ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇంకొంచెం మనం ఎదరకు వెళ్ళిపోతే బరువులు మాసిన బట్టలు మోసే గాడిదను కూడా ఆయన యెరూషలేము దేవాలయం ప్రయాణం చేయడానికి ఎన్నుకున్నాడు కదా రాజులకు రాజుగా. ఇంకొంచెం ముందుకు వెళ్ళగలిగితే భయంకరమైన గజ దొంగలను, నెరాలు చేసిన వారిని, ఘోరాలు చేసిన వారిని, సిలువ వేసే భయంకరమైన ఎన్నిక లేనటువంటి సిలువను ఎన్నుకొని ఆయన ఎన్నిక తెచ్చాడు కదా. నేను ముగిస్తున్నాను ఈ ఉదయకాలపు ఆరాధనలో. యోగ్యత లేని, అయోగ్యమైన, ఎన్నిక లేని, విడవబడిన, విసర్జించిన, విసిరివేయబడిన వాటన్నిటికీ కూడా ప్రభు ఘనతను తేవటానికి ఆయన పశువుల తొట్టిలో పరుండి, పశువుల పాకకు, పశువుల తొట్టికి కూడా ఆయన మహిమలు తెచ్చాడనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ నా జీవితం, నా బ్రతుకు అటువంటిది అని నేను అనుకోగలిగితే దేవునికి వందనాలు. తప్పనిసరిగా దేవుడు ఆయన అటువంటి కుటుంబాలను, అటువంటి బిడ్డలను, అటువంటి విశ్వాసులను విడువక గణపరిచే దేవుడు. అట్టి కృప పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నాయన, పశువుల పాక పనికిరానిది ప్రభువా, మా జీవితాలు అటువంటివి. మా జీవిత సాదృశ్యమైన పశువుల పాక, విడువబడిన ఆ పాకలో మీరు జన్మించి గొప్ప వన్నె తెచ్చారు. మా జీవితాలకు అటువంటి వన్నె మీరు కల్పించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము
ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.